నమస్తే, మనము ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎవరు నిలబడుతుర్రు? చాలామంది నిలబడతారు, టీచర్స్కి నిలబడతారు, వాళ్ళు నిలబడతారు. కానీ ఇక్కడ ఓయూకు సంబంధించినటువంటి ఉద్యమ నాయకుడు శంకర్ అన్న కూడా ఈ బరిలో నిలిచిండు. సో మీకు పరిచయం అక్కలేని పేరు, అందరికి తెలిసినటువంటి పేరు. ఒకసారి మాట్లాడదాం అన్నతోని. అసలు ఎందుకు నిలబడాల్సి వస్తుంది? అన్న టీచర్ కాకుండా కూడా ఇక్కడి నుంచి నిలబడుతుంది కాబట్టి ఒకసారి అడుగుదాం అన్నతో. మనతో పాటు అన్న ఉన్నారు, ఒకసారి అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే. అసలు పెద్ద క్వశ్చన్, శంకర్ అన్న టీచర్ కాకపోయినా టీచర్ల కోసం నిలబడుతుండే. ఎందుకని నిలబడుతున్నారు అన్న? ఫస్ట్ అసలు టీచర్కి సంబంధించిన ఎమ్మెల్సీలంతా ఫెయిల్యూర్ అయినారు, సమస్యల్లో టీచర్లో విఫలమైపోయారు పూర్తి. ఎందుకంటే వాళ్ళ ఓట్లతోటి అధికారం తీసుకొని వాళ్ళనే మోసం చేస్తున్నారు. అరే ఎంతకాని చేస్తారు? ఈ మోసము వాళ్ళని చేసుడు కాదు, వాళ్ళతో పాటు మేము కూడా మోసపోతున్నాం. అవును, 100%. ఎందుకంటే నిరుద్యోగులమైన మేము ఉద్యోగమైతే వాళ్ళతో సమానం. కాబట్టి నేను నిరుద్యోగిను ఉన్నంత మాత్రాన వాళ్ళ సమస్యను సమస్య కాదనలేను కదా. నా ప్రధాన ఎజెండా ఇగో ఇది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నూతన నియామకాల నోటిఫికేషన్స్ 10 ఏళ్ల నుంచి. సో ఇది దీంతో మొదలైంది 2016లో. అంటే ఇప్పటి వరకు నేను టీచర్లతో కలిసి పోరాటం చేస్తున్నా. ఎందుకంటే నోటిఫికేషన్లు రాక మేము నష్టపోయినాం, ప్రమోషన్లు రాక వాళ్ళు నష్టపోయారు. అవును, మరి ప్రమోషన్లు ఎందుకు అయినాయంటే వాళ్ళు సమాధానం చెప్పరు. ఇప్పుడు ఒక స్కూల్ అసిస్టెంట్ జూనియర్ లెక్చరర్కి ఎలిజిబుల్ కాదంట, కానీ ఒక 4th క్లాస్ ఎంప్లాయీ, కారుణ్య నియామకం కింద వచ్చిన 4th క్లాస్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీ మాత్రం నాన్ టీచింగ్ కోటాలో 10% ఎలిజిబిలిటీ. ఇదేం విద్యా వ్యవస్థ? వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు టీచర్ బోధనా వృత్తిని నిర్వహించే ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్స్ రావాలి కదా. అవును. సో అక్కడ వాళ్ళు నష్టపోయిన ప్రమోషన్లల్లో, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేక మేము నష్టపోయినాం. సో కలిసి పనిచేసినాం కాబట్టి వాళ్ళ సమస్యలని నేను చాలా తెలుసుకొని ఇందులోకి రావడం జరిగింది. అవును. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఇక్కడ ఇంకో ప్రశ్న అన్న, టీచర్ అయి ఉంటాడు, అన్ని బాధలు తెలిసి ఉంటాయి, గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు, నిరుద్యోగం ఉంటాడు, గెలుస్తాడు, పార్టీ తరపున టికెట్ తెచ్చుకోను గెలుస్తూ ఉంటాడు. గెలిచినాక వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలన్నా? అసలు వాళ్ళ సమస్యల గురించి కాదు, ఒక గొంతు వాళ్ళ గురించి మాట్లాడే గొంతు కూడా వాళ్ళ తరపున ప్రతినిధిగా అక్కడ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే ప్రసక్తి కూడా మనం చూస్తలేము. అసలు మీరేమంటారు దీని పట్ల? అయితే ఇది మీరు మాట్లాడింది వాస్తవం. దీర్ఘకాలికంగా ఏళ్లుగా ఎక్కడ వేసిన సమస్యలు అక్కడనే ఉన్నాయి. మాట్లాడి తేదీలు మారినాయి, వాళ్ళ అవతారాలు మారినాయి, ఫోటోలు కలర్లు మారినాయి, తప్ప సమస్యలు అట్లనే ఉన్నాయి. నేను ఇలా ఇవి నా మేనిఫెస్టో, ఇది నా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఉపాధ్యాయులు, లెక్చరర్లు, కేజీబీబీ టీచర్లు, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, ఇవి వీళ్ళు ఇచ్చిన డిమాండ్స్, వాళ్ళ డిమాండ్సే, నాయి కావు, నేను పెట్టినవి కావు. ఎందుకంటే ఈ డిమాండ్స్ అన్ని 50% కాగితాల మీద అయిపోయాయి, ఓన్లీ ఆర్డర్ల మీద అయిపోయాడు. 50% నీకు దీని బడ్జెట్తో కూడుకున్న సమస్యలు. ఇవి ఎన్నేళ్ళు ఉంటాయి? ఎన్నేళ్ళు ఈ సమస్యలు ఉన్నట్టే ఉంటాయి. ఎన్నేళ్ళు మేనిఫెస్టోలలో ఇవే సమస్యలు కనిపిస్తాయి. అందుకనే వాళ్ళని కాదని ఇవాళ ఒక మార్పు తీసుకురావాలి. నువ్వు టీచర్ కావు, కానీ టీచర్ల సమస్యల కోసం టీచర్ల సమస్యల కోసం కొట్లాడుతున్నావు, నిరుద్యోగుల సమస్యల కోసం కొట్లాడుతున్నావు, ఉద్యోగుల మన విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడుతున్నావు. ప్రధానంగా నువ్వు ఉద్యమకారుడివి, నీకు పోరాట స్ఫూర్తి ఉంది. నువ్వు ఒకవేళ గవర్నమెంట్ కింద వినలేదంటే నువ్వు ధర్నా రస్తా రోకలు చేసి నువ్వు మా హక్కులను కాపాడే నీకు ఆ దమ్ము ధైర్యం ఉంది, కొట్లాడే తత్వం ఉంది, మంచి పట్ల నిలబడే తత్వం ఉంది. కాబట్టి మేము నామినేట్ చేస్తాం, నువ్వు ఎలక్షన్లో నిల్చోమని. అదే టీచర్లు ఇక్కడ క్వశ్చన్ అన్న, ఈ ఏదైతే ఉన్నారో మీకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీల వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసే దమ్ము ఉందంటారంట? ఇవన్నీ ఇడిచిపెడదాం. నేను సింపుల్గా ఒకటి అడుగుతా. నేను 14 నెలలు అవుతుంది, విద్యాశాఖ మంత్రి లేడు.
లేడు. విద్యాశాఖ మంత్రి లేడని ఒక్కనాడు ఏ ఒక్క ఎమ్మెల్సీ అన్నా ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘ నాయకుడన్నా మాట్లాడిండా? అదే నేను ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థి నాయకుడుగా, ఒక ఉద్యమకారుడుగా 2018లో 2 మంత్రులతో నడిపిస్తే ఇలా నువ్వు మంత్రివర్గం ఎందుకు కాన్స్టిట్యూట్ చేయవని కేసేస్తే ఇమ్మీడియట్గా మంత్రివర్గం ఇచ్చింది. అది కదా దమ్ము ధైర్యం చేయాలనే తత్వం ఉన్నదైతే ఆలోచన దృక్పథం ఉంటుంది. వీళ్ళకి అది లేదు కదా. వాళ్ళ పేరు చెప్పుకోవాలి, ఓట్లు దండుకోవాలి, అమెరికాలలో ఎంజాయ్ చేయాలి. ఇది తప్ప వీళ్ళకి ఆలోచనే లేదు. నేను అడుగుతున్నా ఇయ్యాల మనవు కదా టీచర్ బాధ తెలిసినోళ్ళు, టీచర్ గురించి తెలిసినోడే టీచర్ అయితే వాళ్ళ బాధలు తెలుసాయని నేను అడుగుతున్నా. నిన్న కాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయి ఏమడిగింది? మా పెండింగ్ బకాయిలన్నీ ఇవ్వకపోతే, మా పిఆర్సీ ఇవ్వకపోతే, మా డిఏ ఇవ్వకపోతే మేము పెన్ డౌన్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. కానీ గవర్నమెంట్ భయపడి ఉపాధ్యాయుల స్టేట్మెంట్కు భయపడ్డది. ఈ సంఘ నాయకులకు తొత్తులకు భయపడలే, ఈ తొత్తులకు భయపడక పిలిపించింది వాళ్ళందరినీ. పిలిపించి కూకుండా పెట్టి అడిగితే 4 డిఏలు పెండింగ్లో ఉంటే ఒక్క డిఏ ఇస్తామని ఒప్పుకొని ఒక్క డిఏని 17 వక్కలుగా వేసి 17 ముక్కలు వేసి ఎయ్యని డిఏకి ట్యాక్స్ ఐటీ కట్ చేస్తే ఒక్క నాయకుడు అన్న నోరు తెరిచిందా? ఒక్క ఎమ్మెల్సీ అన్న నోరు తెరిచిందా? మరి ఇట్లా నోరు తెరవని ఎమ్మెల్సీలకు ఏమని ఓట్లేద్దాం? మీరే ఆలోచించుకోరి. మీ ఉపాధ్యాయుడే కదా, మీ గురించి ఆలోచించకుండా వాళ్ళ ప్రయోజనాలని తీర్చుకుంటుంటే మరి మీ సమస్యలు ఎవరు తీర్చాలి? ఏమైంది? పిఆర్సీ ఉపాధ్యాయ నాయకుడే కదా, మీ తోటి ఉపాధ్యాయుడు. ఏమైంది పిఆర్సీ? ఏమైంది హెల్త్ కార్డు? ఏమైంది కార్పొరేట్ వైద్యం? ఏమైంది అని అడుగుతున్నా. కార్పొరేట్ వైద్యం ఏమైంది? ఆయన పెన్షన్ తీసుకుంటాడు, మరి నీ పెన్షన్ ఏమైంది? ఎన్నిసార్లు పాత పెన్షన్ ఇప్పిస్తామని ఎన్నిసార్లు మేనిఫెస్టోలో పెడతారు? నీ తోటి ఉపాధ్యాయుడే కదా. రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితులు లేదన్న గవర్నమెంట్. రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చే పరిస్థితి, ఏజ్ పెంచిర్రు, ఏ రిలాక్షన్ ఇచ్చిర్రు. సో ఆ పరిస్థితి 5,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయంట వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు. ఏమంటారు దీనిపైన? నేను అదే అడుగుతున్నా. ఇవాళ ఏదైతే ఉద్యోగుల వయసు పెంచడం వల్ల నీకు ఇంకా ఆర్థిక పరమైన భారమే. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో జీతము ఒక్క సాలరీ అంటే ఎండింగ్ స్థాయిలో ఉండే జీతము 4గురికి ఇవ్వచ్చు. మళ్ళీ పని కూడా ఎంత వేగవంతమైతే తెలుసా? 4 కొత్త టెక్నాలజీని అవపోసన పెట్టిన వాళ్ళు వస్తారు. ఇలా నీ అదే ప్లేస్ని పెంచుకుంటూ పోతుంటే షుగర్ ఉండే, బీపీ ఉండే, ఆరోగ్య సమస్యలు అన్నీ ఉండే, ఎంతకాని వాళ్ళతోటి వెట్టి సాకిరి చేపిస్తావు. రాజకీయ నాయకుడికి పెన్షన్ ఉంటుంది, ఎందుకు ఉద్యోగికి ఉండదు? ఎందుకు? ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే పెన్షన్, ఎంపీ చేస్తే ఎంపీ పెన్షన్, ఇంకా ఎమ్మెల్సీ చేస్తే ఎమ్మెల్సీ పెన్షన్, ఇవన్నీ 4 పెన్షన్లు 5 పెన్షన్లు మీరు తీసుకుంటారు. 36 ఏళ్ళు నీకు సర్వీస్ అందిస్తారు కదా. 40 ఏళ్ళు ఇన్ టైంలో సర్వీస్లోకి వస్తే 40 ఏళ్ళు సర్వీస్ అందిస్తారు. మరి వాళ్ళకి ఎందుకు ఉండదు? నాకు ఈ విషయం ఇంకో మాట మాట్లాడన్నా. టీచర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఏడుస్తున్నారు అన్న, వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా. అరే అది కాదు, నిన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టుకైనరు ఇలా. గతంలో ఉన్న ప్రభుత్వము ఆ డబ్బులు ఇవ్వలేకనే 3 ఏళ్ళు పెంచింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకో 3-4 ఏళ్ళు పెంచుతుందంట. ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లకు పెంచిండ్రు అంటే వాళ్ళ కళ్ళ ముంగట వీళ్ళ డిమాండ్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయి. మీ కళ్ళ ముంగట పుట్టినాం, పెరిగినాం, మేము ఎంప్లాయ్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, నష్టపోతున్నాము అన్ని రకాలుగా. మరి మీరు మీ పిల్లల భవిష్యత్తుని కోరుకోవాలి. అవసరమైతే ఇంకో 2 ఏళ్ళు తగ్గించుర్రి, కానీ గౌరవప్రదంగా బతకడానికి మాకు పెన్షన్ ఇవ్వండి అని నేను అడగాలి. ఇలా అదే అడగాల్సింది పోయి 100 ఏళ్ళు చేయమంటారు, చెయ్యిరిగా 100 ఏళ్ళు, లేదా 200 ఏళ్ళు చేయమంటారు, చెయ్యిరిగా. ఇదా నువ్వు ఇచ్చే సంస్కృతి, నువ్వు ఇచ్చే పద్ధతి? ఇదే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిలలో మోడల్ స్కూళ్ళల్లో జీతాలు నెలనాడు, గురుకులాలల్లా కేజీబీవీలల్లా నీకు జీతాలు నెలనాడు పడతలేవు. నెలనాడు జీతాలు రావాలి, సమాన పనికి సమాన వేతనం రావాలి. బోధనేతర పనుల నుండి ఈ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలల్లా టీచరే
ట్యూటర్గా పనిచేయాలి, టీచరే వార్డెన్గా పనిచేయాలి, టీచరే గంట కొట్టుకోవాలి, టీచరే నీళ్లు పెట్టుకోవాలి, టీచరే బోధన చేయాలి, టీచరే పేపర్లు దిద్దుకోవాలి. మరి టీచర్ ఏం చేయాలి? టీచర్ ఓన్లీ బోధననే చేయాలి కదా. మరి బోధనేతర పనులకు నువ్వు పెట్టుకున్న పాత జీవోలలో నీకు తెలియకపోవచ్చు, కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి పాత జీవోలలో అన్ని పోస్టులు ఉన్నాయి కదా, అకామిడేట్ చేయొచ్చు కదా, అన్నీ నింపొచ్చు కదా. లేకపోతే ఒకటి కొత్త పోస్ట్ క్రియేట్ చేసి టీచర్ని టీచర్ పనికే వాడచ్చు కదా. ఇలా లేబర్కి అసంటిది 8 గంటల డ్యూటీ ఉంటుంది లేబర్ యాక్ట్ ప్రకారం. అలా ఏమైనా లేబర్లా టీచర్లే అంటే ఏమైనా లేబర్లా? వాళ్ళకు కూడా కొన్ని పని గంటలు నిర్ణయించాలి కదా. ఇంకో మాట, ఈ వీటిలలో రెసిడెన్షియల్ అటాచ్మెంట్ ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు ఇంకొక డిమాండ్ ఏం అడుగుతున్నారంటే సమాన పని గంటలు అని అడుగుతున్నారు. వీళ్ళు అసమర్థులు. ఇలా అసమర్థులు నాలంటోనైతే బరాబరి సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తా. ఎందుకంటే చట్టం చెప్పింది, కోర్టు చెప్పింది. ఇలా ప్రభుత్వం చేయకుండా ప్రభుత్వం మెడలు వంచి ఇలా నేను ఇప్పిస్తా. సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తా. సమాన పనికి సమాన పని గంటలు మీకు నేను నిర్ణయింపిస్తా గవర్నమెంట్ తోటి. సమాన పని గంటలు అవసరమైతే కొట్లాడుతా నేను. ఒక్కరికన్నా కొట్లాడతారా? వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు గోళీలు వేసుకుంటా కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఏం కొట్లాడతారు మీ సమస్యల కోసం? బయటకు వచ్చి కూడా వాళ్ళ మేనిఫెస్టో కూడా కరెక్ట్ చెప్పలేకపోతారు కదా వాళ్ళు. అదే నేను అంటున్నా, ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తా, సమాన పని గంటలు చేపిస్తా, ట్యూటర్ని పెట్టిస్తా, వార్డెన్ని పెట్టిస్తా. ఇలా మీకు సౌకర్యవంతమైనది ఏవైతే ఉంటాయో ఆ ఫెసిలిటీ అన్నీ ఏర్పాటు చేస్తా. కొన్ని గురుకులాలకి వెళ్ళి పోతే చూస్తే ప్రహరీ గోడలు చుట్టూ లేవు పిల్లగాళ్ళకి. ఆడపిల్లలకు రక్షణ లేదు, ఇలా రక్షణ లేదు. మరి ఎందుకోసం మనము ఇబ్బడిగా పర్మిషన్లు ఇస్తున్నాము? ఎందుకోసము పడబడ్డ వాటిలలో కిరాయికి తీసుకుంటున్నాము? ఎవరికి దాని ఏమంటారు అద్దె కట్టడానికి ఇస్తున్నాం? ₹1,00,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు చేస్తున్నప్పటికీ మనకు లాభం లేకపోతుంది. సరే అన్న, దీనిపైన ఇక ఎట్లా ఉంది మీకు? అంటే టీచర్స్ దగ్గర పోతా ఉన్నారు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా మీకు పరిచయం అవుతూ ఉంటారు చాలా మంది. వాళ్ళ దగ్గరికి ఎలాంటి వాళ్ళని మీకు ఎలా స్పందన వస్తుంది? నేను పోయిన కాడల్లా శంకర్ వచ్చిండా. ఇవాళ శంకర్ని సోషల్ మీడియాలో చూసినాం, కానీ శంకర్ ఇవాళ మా దగ్గరకు వచ్చిండ్రు. అంటే నా విలువ నాకు తెలియదు, నేను పోయేదాకా నా విలువ నాకు తెలియదు. అరే సమాజంలో ఆదరిస్తారా? మనం సమాజం అని మొత్తుకుంటున్నాం, పోతే ఆదరిస్తారా అని అనుకున్నా. అసలు రాజకీయం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మనం మాట్లాడుకుంటాం కదా, బురదల బొర్లే ఒక జంతువు లెక్క ట్రీట్ చేస్తుండ్రు. అట్లాంటిది నాకు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఉద్యమాలు పనిచేసి జీవితాన్ని ఎట్లా లాస్ అయ్యారు. సో ఈ పోయినప్పుడు వాళ్ళు వస్తే ఒక వాల్యూ, మంచి స్పందన అయితే వస్తుందా? స్పందన బాగా వస్తుంది. మా ఎజెండా ఇగో ఇది పార్ట్లీ అలౌడ్ అయింది హైకోర్టులో. దీన్ని రాజ్యాంగ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధం అన్నారు. కాకపోతే 5,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్న 4,500 పోస్టులని ప్రొటెక్ట్ చేసిండ్రు. సో ఈ బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు, దొంగ సర్టిఫికెట్లు పెట్టి వచ్చిన వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తే యువతకి ఉపాధి దొరకది, యువతకి ఉపాధి కావాలి, అందులో నేను ఉండాలి అనుకుని కొట్లాడిన. దీని మీదే మా కాన్సన్ట్రేషన్ ఉండే. కానీ పోతున్న క్రమంలో ఈ సమస్యలు నన్ను ఈ దారిగా తీసుకుపోయినాయి. అంతే తప్ప నేను నాయకుడిని కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలంటే ఎప్పుడో తెలంగాణ వచ్చిన తెల్లారే ఇలా ఏదో పార్టీలో ఏరేటోని, ఏదో ఒక పదవి తీసుకునేటోని. ఇలా నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. కానీ సమస్యలు నన్ను ఆ దిశగా తీసుకుపోయినాయి కాబట్టి మా సమస్యలు కూడా ఇన్నున్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చడానికి ఒక నిబద్ధత కలిగినోడు కావాలి. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నామని విద్యారంగ పరిరక్షణ సమితి తరఫున నన్ను నామినేషన్ వేయించిండ్రు. ఇలా టీచర్ కావాల్సిన అవసరం లేదు, టీచర్ ఎమ్మెల్సీ వేయాలంటే టీచర్ కావాల్సిన అవసరం లేదు. ఆయనను అభ్యర్థిత్వాన్ని టీచర్లు నామినేట్ చేయాలి. కాబట్టి అందుకే నేను ఇందులోకి వచ్చిన. ఇలా ఒక అవకాశం ఇస్తే వీళ్ళందరూ అనుకుంటారు కదా, ఎమ్మెల్యే అంటే 2 కొమ్ములు ఉంటాయా, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ అంటే ఏమైనా ఆభరణాలు వస్తాయా? రావు. పదవిగానే చూస్తారు. సబార్డినేట్లం మనము ఎవరైతే ఓటేస్తారో ఆ ఓటర్కి సబార్డినేట్లం మనం ఇవ్వాలా. అది ఇక్కడ ఓటర్లకి రిప్రజెంటేటివ్ మేము ఇవ్వాలా. వాళ్ళ సమస్యల కోసం నిన్ననేటోని క్రియేట్ చేసిండ్రు. వాళ్ళ సమస్యలను తీర్చడానికి
నీ కోటేసి నిన్ను గెలిపించిండ్రు. వాళ్ళ సమస్యల కోసం కర్మనే వాచనే అని వాళ్ళ సమస్యల కోసమే నువ్వు పోరాటం చేయాలి తప్ప ఏందిది వేల కోట్ల రూపాయలు సాయంత్రం అయిందంటే తాగుడు చికెన్ చీపులు ఇక్కరు. నాకు అట్లా ఖర్చు పెట్టే అంత హోదా లేదు, ఆ ఖర్చు పెట్టే అన్ని డబ్బులు లేవు. ఒకవేళ ఖర్చు పెట్టి నేను మళ్ళీ సంపాదించుకునే వాళ్ళని ఆలోచనే ఉంటుంది తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన ఉండదు. అందుకని ఇగో నేను ఈ పాంప్లెంట్ తప్ప ఎక్కువ ఏం కొట్టియలేదు. ఈ యొక్క పాంప్లెంట్ తప్ప ఖర్చు పెడితే ఆ ఖర్చుని తిరిగి తీర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ ఆలోచనే నా మైండ్లోకి రాకుండా ఇలా వాళ్ళ రిప్రజెంటేటివ్గా నన్ను నియమిస్తే ఆ 6 ఏళ్ల కాలానికి నేను వాళ్ళ సబార్డినేట్గా వాళ్ళతో కలిసి పనిచేస్తానే తప్ప ఎప్పుడు వాళ్ళు నాకు బాసులు, నేను వాళ్ళకు బాసు కాదు. వాళ్ళు నాకు బాసులు. నా మీద ఎవరు బాసు లేదు, ఏ పార్టీ లేదు, ఏ సంఘము లేదు, నన్ను ఎవరు ఒత్తిడి చేయలేరు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఇది. వాళ్ళ కోరికలకు, వాళ్ళ ఆకాంక్షలకు, వాళ్ళ డిమాండ్కు లోబడి పనిచేస్తేనే తప్ప నా అభిప్రాయాలను ఏవి చొప్పించను. ఒకవేళ నన్ను వాళ్ళే సజెషన్ అడిగి విద్యా వ్యవస్థకి ఏమైనా మంచి చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు నన్ను ఏదైనా సజెషన్ అడిగితే అప్పుడు నేను సలహా ఇస్తా తప్ప నా అభిప్రాయాలు ఏవి సొంత అభిప్రాయాలు ఏం చొప్పించను. ఎందుకంటే వాళ్ళు నాకు బాసులుగా భావిస్తున్నాయి అలా. కాబట్టి మీరు ఈ మందుకు, మాంసానికి, దానికి ఆలోచించకండి. టీచర్లు అంటే అనాది కాలం నుండి అలా మంచి పేరు ఉంది. ఈ దేశానికి మార్గదర్శకులు అనే పేరు ఉంది. అసలు విద్యా వ్యవస్థ లేకపోతే ఈ దేశ మూలాలు లేవు, ఈ దేశ ఉనికి లేదు. కాబట్టి దాన్ని మీరు 4 గోడల మధ్యలో నిర్మాణం చేసే టోళ్ళు మీరు ఇవాళ. కాబట్టి ఇవి ప్రలోభాలకి, డబ్బులకి, దానికి ఆలోచించకండి. ఇలా మనతోటుండి ఇలా ఏదైతే ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్కూళ్ళు తిరిగినో, కాలేజీలు తిరిగినో, గురుకులాలు తిరిగినో, మోడల్ స్కూల్ తిరిగినో, కేజీబీవీలు తిరిగినో, ప్రైవేట్ స్కూళ్ళు తిరిగినో, ప్రైవేట్ కళాశాలలు తిరిగినో, ఏదైతే చెప్పిన విధంగా ప్రతిదీ ఆచరణ తప్పకుండా ఇలా మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకొని ఈ సమస్యల పరిష్కారం చేస్తా. ఈ సమస్యలు మీకు ఉండవు. ఇవేందో ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ యాక్ట్ కింద గవర్నమెంట్ వేతనం ఇప్పిస్తా. సమాన పనికి సమాన వేతనం. 1 రోజు పనిచేయని, 2 రోజులు పనిచేయని, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి అందరికీ ఇలా సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తా. ఇలా నేను ఇలా ఓన్లీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 3 జిల్లాలకే అని మీరు అనుకుంటారు. 3 జిల్లాలకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ నేను సబార్డినేట్నే. కాబట్టి ఇలా నా పేరు జయశంకర్, మీ మీడియాలంతా పిలిచేది ఓయూ శంకర్ అని. ప్యాలెట్లో సీరియల్ నెంబరు 12 నాది. పెద్ద పరిచయం కూడా అవసరం లేదన్న మీ గురించి. 12. సో ఈ 12 నెంబర్ మీద మొదటి ప్రయారిటీ ఓటేయండి. మొదటి ప్రయారిటీ ఓటేసి మంచి వాళ్ళు ఎక్కడున్నా మేము నిలబెడతాం. వీళ్ళ ద్వారా మేము ప్రజలకు, ఉపాధ్యాయులకు మంచి చేకూర్చే విధంగా వీళ్ళని వినియోగించుకుంటాం అనే ఒక ఇండికేషన్ ఇవ్వండి. పేరున మీరు గురువులు, మీకు చెప్పేదో ముంగట కుప్పి గంతులు వేసే అంత స్థాయి నాది కాదు. కాబట్టి మీ సమస్యలు, మీ సర్వీస్ రూల్స్, మీ సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే కలిసి పనిచేసిన కాబట్టి, మీ లెక్క ఉపాధ్యాయుని కావాలనుకున్నా కాబట్టి మీరు అందరూ పేరున ఇలా రాజకీయ నాయకులకు ఒక గుణపాఠం చెప్తారు అని నేను నమ్ముతున్నా, భావిస్తున్నా. మీరు ప్రతి ఒక్కరూ 12 నెంబర్ మీద ఓటేసి గెలిపిస్తారని పేరున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. ఇది చూస్తూ ఉంటే ఒక చరిత్ర ఉంటుంది. ఎవరికైనా ఒక పర్సన్కి చరిత్ర ఉంటుంది. మరి శంకరన్నకి ఏం చరిత్ర ఉందంటే ఈ చరిత్ర ఉంది. ఇన్ని రిట్స్ వేసిండు, ఇన్ని పిల్స్ వేసిండు. ఎవరి పైన వేసిండు? నిరుద్యోగుల కోసం వేసిండు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం వేసిండు. ఇది శంకరన్న చరిత్ర. మేము వీళ్ళ చెప్పాల్సినంత వాళ్ళకి కాకపోతే ఏంటంటే, టీచరు మీరు ఒక 10 మంది మంచి బుద్ధులు నేర్పి, మంచి చెప్పి సమాజంలోకి తీసుకొచ్చే ఒక ఉన్నతమైనటువంటి మీరు ఆ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు పెద్ద ఉన్నటువంటి ఏదైతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఇందులోకి చొరబడి పెట్టుబడిదారుల మందు, మద్యం ఇచ్చి మిమ్ములను కూడా, మీకు ఉన్నారు కావచ్చు కూడా చాలామంది మీనల్లో కూడా
ఉంటారు కాబట్టి మాధ్యమం ఇచ్చి మొత్తం ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మీకు తెలుసు, మీ మనసులో మీకు తెలిసి ఉంటుంది ఏం చేయాలని చెప్పేసి. వాళ్ళ మత్తు లేదా మందు లేకపోతే ఇంకేమి ఇచ్చినా కూడా మీకు అంటే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏం చేయాలో మీకు తెలుసు. ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించొద్దని చెప్పేసి మీకు స్పష్టంగా తెలిసి ఉంటుంది. ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు గ్రాడ్యుయేట్ గెలిచో లేకపోతే ఏ పార్టీ తరఫున గ్రాడ్యుయేట్ తెలుసో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలుస్తున్నారు తప్ప గ్రాడ్యుయేట్ ఎందుకు ఉంది అసలు? ఈ పెట్టిన ఉన్నతమైనటువంటి ఒక ఆలోచనతో ఈ టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు పెట్టినటువంటి వ్యవస్థ ఇది. ఒకళ్ళు ఉండాలి సామాన్యుల పక్కన లేకపోతే బడుగుల పక్కన ఎవరు మాట్లాడలేదు అటువంటి వాళ్ళ పక్షాన అసెంబ్లీలో గొంతు వినిపించే పొజిషన్ ఒకటి ఉండాలని చెప్పేసి ఈ ఎమ్మెల్సీ అనేది క్రియేట్ చేశారు. కానీ అది పెట్టుబడిదారులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్లకు పదవుల కోసమే ఈ ఎమ్మెల్సీని వాడుకుంటారు తప్ప ఒక ప్రశ్నించే గొంతులాగా మీ యొక్క సమస్యలను వినిపించేలాగా దీన్ని ఈ ఎమ్మెల్సీని వాడుకుంటలేరు. సో మీకు తెలిసి ఉంటుంది ఎవరికి ఓటేయాలో, మీకు ఎవరికి రైట్ పర్సన్ నిజంగా మీ వాయిస్ ఎవరు వినిపిస్తారు అనే ఒక మీకు నమ్మకం వస్తే ఆ పర్సన్కి ఓటేయండి, గెలిపించండి, ఆలోచించండి, తెలంగాణను చైతన్యవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.